హాయ్ హలో నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు గుజరాత్ లో ఉన్నాము, ల్యాండ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దేశ చరిత్ర పరంగా చూస్తే కనుక మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నడయాడినటువంటి నేల, పైగా రాజ్కోట్, ఇక్కడే గాంధీ గారి విద్యాభ్యాసం జరిగింది. అలాంటి చోట మనం ఉన్నాము, మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్ లో. నాకు ఒక ధర్మ సందేహం ఉంది. ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ అనేటువంటి అభిప్రాయం నాకే కాదు, పేరెంట్స్ అందరిలోనూ ఉంది. దాన్ని నివృత్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఇంజనీరింగ్లో ఇంకా కోర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మారుతున్నటువంటి ఇప్పుడున్న ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఈ ఆపర్చునిటీస్ని కెరీర్గా మలుచుకోవడం ఎలా, సో ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం, నాకే కాదు పేరెంట్స్కి కూడా. ఇది ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ కాబట్టి ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు పనికొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మీకే కాదు, నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి అంశం. లెట్ us ఎక్స్ప్లోర్ మార్వాడి యూనివర్సిటీ. ఇవాళ నేను ఇంజనీరింగ్ గురించి క్లియర్గా, కేటగారికల్గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, మనకి దొరుకుతున్నటువంటి కెరియర్ ఆప్షన్స్ ఏంటి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా మాట్లాడాలని చెప్పని డిసైడ్ అయ్యాను. అందరూ కెరియర్ అనగానే కంప్యూటర్ సైన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కానీ కంప్యూటర్ సైన్స్ ఒక్కటే కెరియరా? మిగతా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ పరిస్థితి ఏంటి? మార్వాడి యూనివర్సిటీ ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది ఈ కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ విషయంలో? సో వాటిపైన మనం క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అడ్మిషన్స్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి క్లియర్గా తెలుసుకుందాం. మహేంద్ర నాయుడు గారు నమస్కారం. నమస్తే అండి. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒక్కటేనా? వేరే ఆప్షన్స్, ఎలక్ట్రానిక్స్ కూడా వదిలేద్దాం, ఇంజనీరింగ్ లో అవి రెండు వదిలేద్దాం. ఆ రెండు బ్రాంచెస్ గురించి బయట చాలా పోటీ నడుస్తుంది, వాటి గురించి పక్కన పెట్టండి. ఇంకా అసలు ఇంజనీరింగ్ అంటే వేరే ఏమీ లేదు అనేటువంటి భ్రమ చాలా మందిలో ఉంది. ముఖ్యంగా ఇది నేను పేరెంట్స్ కోసం చెప్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ కూడా, కంప్యూటర్ ముందర తమ కొడుకు కానీ కూతురు కానీ కూర్చోకపోతే వాళ్ళు అసలు చదువుకున్నట్టుగానే ఫీల్ అవ్వట్లేదు ఈరోజు. అంత బాధపడుతున్నటువంటి పేరెంట్స్ కోసం కొంచెమైనా ఇతర ఇంజనీరింగ్ శాఖల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తెలుసుకుంటే నా ఇంటర్వ్యూకి ఒక పర్పస్ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మహేంద్ర నాయుడు గారు, మీరు ఏం చెప్తారు? సార్, దీంట్లో ఒక చిన్న విషయం చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పున్నాను. అంటే బాగా చదివే పిల్లలు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి లెట్సే ఒక 100 జాబులు ఉన్నాయనుకోండి, ఆ 100 జాబుల కోసం 100 మంది పిల్లలు చదివితే బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఉన్నది 100 జాబులు అయితే 1000 మంది చదువుతున్నారు. యాక్చువల్గా మనం చూసుకున్నట్టుగైతే ఈ టాప్ పర్సంటేజ్ ఉన్న పిల్లలు ఆటోమేటిక్గా రేపు పొద్దున జాబ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళే ముందుంటారు. రైట్ సార్? మరి ఇప్పుడు 50%, 60%, 70%, 80% వచ్చిన పిల్లలు వాళ్ళు ఎందుకు లైన్ కట్టి వెనకే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అది ఆలోచించట్లా. రైట్? ఇప్పుడు చదువుకునే దేనికోసం సార్? మంచి పొజిషన్ రావాలి, కెరీర్ సెటిల్ అవ్వాలి, ప్రశాంతంగా జీవితాన్ని లీడ్ చేయాలి. అదే కదా, ఇదే ఆప్షన్స్. మరి ఆలోచన ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఎందుకు మర్చిపోతున్నారు? నేనేంటి అనే ఇవాల్యుయేషన్ ఎందుకు చేసుకోవట్లేదు పిల్లలు? కరెక్ట్. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. ఇప్పుడు నంబర్ 1 ఎవరున్నారో వాడిని ఓడించేయాలి మనం అనేటువంటి స్పిరిట్తో వీళ్ళు పోటీ పడుతున్నాం అని అనుకుంటున్నారు. బట్ ఆ పోటీలో ఓడిపోతున్నారు అంటారా మీరు? అంటే విమానం ఎగురుతుంది అంటే బాగుంది సార్, నేను రెక్కలు కట్టుకొని ఎగురుతానంటే అది ఎట్లా? అంటే ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. అంటే ఏదన్నా జనరల్గా మనం చూసుకున్నప్పుడు ప్రాబబిలిటీ ఎక్కువ వైపు పోవాలి, ఛాన్సెస్ ఎక్కువ ఉన్న వైపు వెళ్ళాలి. సో ఇక్కడ నేను అంటే 50 or 60% వచ్చినట్టు ఇంతవరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేదని చెప్పట్లా. మనం ఎప్పుడు చూసుకున్నా సక్సెస్ పరంగా మనం చూసుకున్నప్పుడు ఏం చూస్తాం? పర్సంటేజ్ ప్రకారం చూస్తాం. 99 వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ 1% చూసుకొని 99 వాత పెట్టుకోవటం దేనికి అంటున్నా. ఓకే. కానీ అంటే ఇప్పుడు మీరు అన్న దానిలో సాఫ్ట్వేర్ వైపు వెళ్తేనో కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తేనో చాలా కూల్ లైఫ్, హ్యాపీగా ఉండే లైఫ్, ప్యాకేజీలు కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలు, ప్రయాణం 2 crores 3 crores వచ్చే ప్యాకేజీలు కూడా అందులోనే దొరుకుతాయి. నేను చదవద్దంట్లా, మీకన్నా ముందున్నారు కదా, వాళ్ళు ఎగరేసుకెళ్తారు కదా అంటున్నా. ఓకే. అంటే సార్ ఇప్పుడు నా కొడుకు 4 అడుగులు ఉన్నాడు అనుకోండి సార్, వాడు 4 అడుగులు ఉన్నాడని నేను ఒప్పుకోకుండా వాడు 6 అడుగులు ఉన్నాడు అని చెప్తే ఎట్లా సార్? ఓకే. సో దానివల్ల లేని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు నేను అది చెప్తున్నాను. అంటే బీ ప్రాక్టికల్ అని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనే ఒక ట్యాగ్ లైన్ అయినా జాబ్ వద్దా? కావాలి.
అంటే ఏం చేస్తున్నారంటే అందరూ పోయి ఒకే సెక్టర్ వెనక పడుతున్నారని చెప్తున్నాను సార్. ఓకే. నేను కంప్యూటర్ సైన్స్ చదవద్దని చెప్పట్లా. ఆ చదివే పిల్లలు పర్సంటేజ్ బాగున్నా ఆ పిల్లలు చదివేస్తున్నారు. వాళ్ళు వెనకపోయి మీరు నుంచొని వెనకే ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు తల కొట్టుకొని చెప్పున్నారు స్టేజ్ మీద, కంప్యూటర్ సైన్స్ తప్పితే మీకు ఏం కనిపించట్లేదు అదర్ కోర్ బ్రాంచెస్ అని చెప్పి. సో నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే పర్సంటేజ్ ఉన్న పిల్లల్ని నేను ఎప్పుడు కాదని చెప్పను. వాళ్ళు ఏమి చేసినా ఎలా చేసినా ఆ చదివే పిల్లలు ఎక్కడికన్నా నెక్కొచ్చేస్తారు సొసైటీలో. అంటే పేరెంట్స్ దగ్గర ఒక బిగ్గెస్ట్ డైలమా ఉంది ఏంటంటే, ఇది యాక్సెప్ట్ చేయడానికి మైండ్ ప్రిపేర్ అయి ఉన్నా కానీ రేపు మా పిల్లలకి ఇంతకంటే మంచి కెరీర్ ఎక్కడ దొరుకుతుంది, వేరే ఫీల్డ్లో ఏమైనా ఉందా అని వెతుక్కునేటువంటి పరిస్థితి ఉంది. సో దానికి మీరు ఆన్సర్ చెప్తే మీరు చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎక్కువ సంపాదిస్తుంది. ఇంకా ఉన్నాయి, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాషన్ ఉంది అని అనుకోండి, డెఫినెట్లీ దే డూ బెటర్ థింగ్స్. మరి మీరు ఇప్పటి వరకు ఆ ఎడ్యుకేషన్ వచ్చిన దాంట్లో మీరు ఆ ప్యాషన్ చూపించలేదు కదా. నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అనుకున్న వాళ్ళు మీరు ముందు నుంచి ఏం చూపించి ఉండాలి? మీరు ఇంతవరకు ప్రూవ్ చేయలేదు కదా. నేనేం చెప్తున్నాను, మీకు ప్యాషన్ ఉంది అని చెప్పేసి వట్టి మాటలు చెప్పకండి అంటున్నాను. నేను అబద్ధాలు మీరు నిజాలు మాట్లాడండి అంటున్నా. వెనకుండి లేదు నాకు చాలా పెద్ద ప్యాషన్ ఉంది దీంట్లో అంటే మరి ఇప్పటివరకు ఎకడమిక్స్లో ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఓకే. సో నేను ఇక్కడ ఈ ప్రాక్టికల్గా మాట్లాడేది ఏంటి అంటే, ఎవరినో ఉద్ధరించడానికి కాకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి రైట్ కెరియర్ని చూస్ చేసుకోమని చెప్తారు. వట్టి కంప్యూటర్ సైన్స్ వెనక ఉరకకుండా దేర్ ఆర్ అదర్ సెక్టర్స్. ఓకే సార్ మనం మాట్లాడుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, రైట్, సివిల్, అదేవిధంగా మనం కెమికల్, ఈ సెక్టర్స్లో గత 10-15 సంవత్సరాల నుంచి అటువైపు వెళ్ళక బోల్డ్ అంత షార్టేజ్ వచ్చింది సార్. ఓకే. మీరు రేపు పొద్దున ఈ కోర్సెస్ కనుక చదువుకొని బయటికి వెళ్తే మీరు జాబ్తో బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అవకాశం లేని దగ్గర వెళ్ళి లైన్లో ఎందుకు నుంచుంటున్నారు అంటున్నా. కానీ ఎక్కువ మంది డ్రీమ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చేస్తే అమెరికాలో అవకాశాలు వస్తాయి, లేదా ఎంఎన్సీలు పెద్ద పెద్ద కంపెనీల్లో అవకాశాలు వస్తాయి. సార్ ఇండియాలో 150 కోట్లు ఉన్నారు సార్, అందరికి వచ్చేస్తాయా? రావు. ఇప్పుడు అమెరికాకి ఎంతమంది వెళ్తున్నారు? అవును, పంపించేస్తున్నారు కదా, ట్రంప్ వెనక పంపించేస్తున్నారు కదా. అంటే ప్రాక్టికల్గా చూడమని చెప్తున్నాను సార్ నేను. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే మీరు చదువుకున్న చదువు మిమ్మల్ని ఉద్ధరించాలి, మీకు అన్నం పెట్టాలి, మిమ్మల్ని నమ్ముకున్న పేరెంట్స్కి అన్నం పెట్టాలి. అవును. అది కాకుండా 4 సంవత్సరాలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఇంట్లో పడుకుంటాను అంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టు అయిపోతుంది. రైట్. ఎందుకు మోసం చేయటం అంటున్నా. సో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మిగతా డిపార్ట్మెంట్స్? మీరు ఇప్పుడు ఒక కోర్ డిపార్ట్మెంట్స్ 4 చెప్పారు, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలానే కెమికల్ ఇంజనీరింగ్. సో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? దీన్ని నేర్చుకుంటే డెఫినెట్గా కెరియర్ టర్న్ అవుతుంది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఆ ఫీల్డ్లో? డెఫినెట్లీ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఈ 4 డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడిస్ని మీ దగ్గర పంపిస్తాను నేను. ఓకే. వారు మీకు ఆ సెక్టర్స్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటో చెప్తారు. రైట్. ఈ విషయాన్ని మన తెలుగు ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా చెప్పండి. రైట్. అంటే నేను కూడా అడగడానికి రీజన్ ఏంటంటే, మార్వాడి యూనివర్సిటీ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఇంజనీరింగ్ అనగానే ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం కేసెట్, కర్ణాటక అని ఇట్లా వినేవాళ్ళం. ఇప్పుడు అన్ని సెట్లు ఒక సెట్ అయిపోయినాయి కదా, మార్వాడి యూనివర్సిటీ పేరే వినిపిస్తుంది. అందుకే ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాం. మీరు క్యాంపస్లోకి వచ్చారు, ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండి ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి ఇంజనీరింగ్ 10 లక్షలు అయిపోతుంది సార్. ఓకే. ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కలుపుకొని ఈ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్ మనం చూసుకుంటే 40-50 లక్షలు అవుతుంది సార్. అవును. బయట మన సౌత్ లో చూసుకుంటే, మన రాష్ట్రంలోనే టాప్ ఇన్స్టిట్యూషన్ అనిపోయి వాళ్ళ వెనక నుంచి ఉంటే జేబులు ఖాళీ అయిపోతాయి సార్. ఇదేంటి అంటే ఒక మంచి ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. సో ఆ సదుద్దేశంతో వచ్చింది కనుకనే సర్వీస్ మోటోతో వర్క్ చేస్తుంది. ఓకే. చూసారా అసలు ఎన్ని కంట్రీస్ పిల్లలు చదువుతున్నారు ఇక్కడ. అవును. మీరు వెళ్తే ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ మా క్యాంపస్లో వినపడుతుంది. మల్టీ లాంగ్వేజెస్. పిల్లల్ని ఆల్రౌండర్స్గా తీర్చిదిద్ది పంపిస్తాం. ఓకే. కానీ కొన్ని యూనివర్సిటీలు అసలు కొన్ని కోర్సెస్ వైండప్ చేసేస్తున్నాయి. మీరు ఇప్పుడు 4 కోర్సెస్ అని ఐ విల్ టాక్ విత్ ద హెచ్ఓడీస్, కానీ పరిస్థితి అలా ఉంది. ఇక్కడేమో మీరు డిఫరెంట్గా చెప్తున్నారు. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేద్దాం? ఈ కోర్సెస్ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లో ఉన్నాయి. ఓకే. అంటే అప్డేటెడ్గా వెళ్తే దానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. రైట్. అట్ ద సేమ్ టైం మీరు అన్నారు కదా సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారని చెప్పేసి, కొద్దిగా పిల్లల మెంటాలిటీ కూడా, అంటే పిల్లలు, పేరెంట్స్
అంటే ఇవాల్యుయేట్ చేసుకోకుండా డెసిషన్ తీసుకుంటున్నారు. దానివల్ల అంతా ఒక సైడ్ వెళ్ళిపోయారు. ఓకే. మరి జనాలు రానప్పుడు ఏం చేస్తారు? ఈ ఎఫెక్ట్ చిన్న కాలేజెస్కి ఉంది. పెద్ద కాలేజెస్కి ఈ బ్రాంచెస్ అని రన్ చేస్తున్నాం, మేము రన్ చేస్తున్నాం. ఓకే. సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాం. మామూలుగా రన్ చేయడం కాకుండా ఇంత స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి రన్ మంచి చేయడం. మంచి ఫ్యాకల్టీతో మంచి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఇస్తూ, అందుకే మా ఫ్యాకల్టీతో ఒక్కసారి మా హెచ్ఓడీలతో మాట్లాడితే రైట్ మీకు ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. రైట్ మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్ థ్యాంక్ యూ మహేంద్ర నాయుడు గారు. ముందు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర నేను వస్తాను. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ మనతో పాటు ఉన్నారు. కెమికల్ డిపార్ట్మెంట్, అలానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అసలు ఈ డిపార్ట్మెంట్స్ నుంచి ఇచ్చేటువంటి కోర్సెస్ ఫ్యూచర్లో మనకి కెరీర్కి ఎలాంటి బాటలు వేస్తాయి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కెమికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ధర్మేష్ జీ ఉన్నారు. ధర్మేష్ జీ హాయ్. నమస్తే సార్. అండ్ ఎలక్ట్రికల్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి నిశాంత్ కొఠారీజీ డాక్టర్ నిశాంత్ కొఠారీజీ ఉన్నారు. నిశాంత్ జీ నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము ధర్మేష్ జీతో. అసలు కెమికల్స్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, అలానే మార్వాడి యూనివర్సిటీ ఎలాంటి కోర్సెస్ని ఇక్కడ ఆఫర్ చేస్తుంది? ధర్మేష్ జీ, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ డిపార్ట్మెంట్? వాట్ ఆర్ ద ఆప్షన్స్, వాట్ ఆర్ ద కెరియర్ ఆప్షన్స్, ఆపర్చునిటీస్ గోయింగ్ టు హ్యాపెన్? Well, chemical engineering is been running successfully across the state for two strong reasons. Number one is we are now leading the numbers of chemical industries in India. Yeah. And number two, the career and the opportunities in the field of chemical engineering is very vast. Say for example, students can get into many sectors like petroleum, textile, paint, varnishes, ఓకే. polymers, plastics, rubber, and all the intermediary chemicals, pharmaceuticals, agrochemicals, fertilizers, and you name it and it is there. Okay. So as I was telling that when you wake up in the morning, starting from your toothbrush, toothpaste to the night moisturizer, lotion, everything is all what going to be a chemical engineering. Okay. You need a chemicals to survive your life. Okay. But everybody feels that this thing comes under a medical department because pharma related chemicals means that kind of approach is like that. But it comes under engineering department only. Yes, it comes under engineering department as well because agrochemicals we have, medicinal related natural products chemicals also we have, textiles, polymers, which are the major domains of the chemical engineering apart from petroleum and fertilizers. Okay. Since you know that Gujarat is having almost 13,500 chemical industries, Okay. as against United States having 15,000 chemical industries. As a country, only state is having 13,500. Only Gujarat having that Yes, size. yeah, and this data is published by government of Gujarat as in handbook, where students can get opportunity. As far as this region is concerned, Saurashtra region comprising 11 districts of western part of the state, we have 859 units of the medium and large scale industries. Okay. Dharmesh ji, if any student from Andhra Pradesh or South India, they choose this career, this chemical engineering as their Yeah. option, will you guarantee for their career? Yes, certainly. Everybody is worrying Yes. about career because that's what computer science is assuring. Is there any possibility relating to this chemical? Many possibilities, and yes, it is guaranteed. They'll get a job because the number of jobs is against the students are more. So we need more students every time as far as the demand of the field is concerned. Okay. And we are also at Marwar University, we are looking for the same. Okay. So demand is high, but students enrollment is Yes, it's less. రైట్. చూశారు కదా ధర్మేష్ జీ, డాక్టర్ ధర్మేష్ జీ ఇస్తున్నటువంటి ఎష్యూరెన్స్. డిమాండ్ హైలో ఉంది, బట్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ తక్కువగా ఉంది. కానీ మార్వాడి యూనివర్సిటీ ఎష్యూర్డ్ కెరియర్ గ్యారంటీని ఈ ట్రాక్లో ఇస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కెమికల్ ఇంజనీరింగ్ కనుక ఒక చాయిస్గా కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ఈ ఫీల్డ్ ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ కూడా ఉందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ సెక్టార్లో ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి, కెరియర్ ఓరియంటేషన్గా మనం దీన్ని డిజైన్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, మారిపోయేటువంటి ప్రపంచంలో ఇందులో ఎలాంటి కెరీర్ ఉండే ఛాన్సెస్ ఉంది? మార్వాడి యూనివర్సిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ నిశాంత్ కొఠారి గారు ఉన్నారు. దీనిపైన క్లియర్గా
ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది విజువలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నిశాంత్ జీ నమస్తే. Namaste. సో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈస్ ప్రొవైడింగ్ అండ్ వాట్ ఆర్ ద కోర్సెస్ యు ఆర్ ఆఫరింగ్? Sir, in electrical engineering, if you see nowadays, there are many sectors which are booming. Like, see, if you see, there is a huge rise in the industries with AI and many applications. So, without electrical energy, this cannot be go forward because they require huge power in terms of running their GPUs and many things. So, energy sector is the one which will be booming and it will be having a huge demand in future. In India, our government has decided to cut off our conventional energy resources that like coal and others, and to produce around 500 gigawatt of power through the renewables. Okay. So that is one sector using solar and wind and many other renewable sources. So that is one sector, energy sector, where the generation is now shifting towards the renewables. Okay. So there are so many opportunities for the engineers to work with, and not only to I can say to get a job, but as an entrepreneur also, Okay. they can enter into the market. Right. Secondly, transportation sector is also moving towards nowadays with electric vehicle Yeah. technologies. Green energy. Green energy. So there is a huge demand in EV sector also, and as per the government policy, it has to be applicable to each and every state. Okay. So whether it is Gujarat or any state in South India or anywhere in North, the policy will remain same. So the job opportunity created by these policies will be uniform. రైట్ రైట్ And- రైట్ అంటే ఇప్పుడు చేంజింగ్ సినారియోస్ని మనం చూస్తే గ్రీన్ ఎనర్జీస్ వైపు దేశం మొత్తం వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పారు అన్నారు. ఏఐకి పవర్ ఇచ్చేది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే అని చెప్తున్నారు. నిశాంత్ జీ, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అండ్ హౌ ద సైజ్ ఆఫ్ డిమాండ్ అండ్ వాట్ ఈస్ ద ఎన్రోల్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ? Currently, what we are looking for few years is that the supply demand ratio is very much disturbed. There is a huge demand from the industry side. However, as the students are not opting for the core branches, the supply is very less from our side. And that is why every year what we are looking over here in the placement scenario, that each student has 2-3 opportunities before he leaves or she leaves the campus. Okay. So the placement is very good in all core branches, including engineering or any other. And the future is very bright. రైట్ ఇది ఆపర్చునిటీస్ విషయంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 2-3 ఆపర్చునిటీస్ ఒకరికే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయని నిశాంత్ జీ చెప్తున్నారు. సో ఫైనల్గా ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ అడిగి చూద్దాం మనం, ఎందుకంటే ప్లేస్మెంట్ గ్యారంటీ అనే దాని గురించి ఎక్కువ కెరియర్ విషయంలో మనం తర్జనలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని గురించి స్టేటస్ తెలుసుకుందాం. నిశాంత్ జీ, వాట్ ఆర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ క్యాంపస్ లెవెల్? ఎట్ క్యాంపస్ లెవెల్ వాట్ ఈస్ ద రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ రిక్రూట్మెంట్ రేషియోస్ రిలేటింగ్ టు దిస్ సబ్జెక్ట్ ఓన్లీ? In electrical engineering, for past few years, whatever students that are interested in placement, they get the job. So there is a job placement guarantee from the campus. రైట్. సో ఇది వినడానికి చాలా బాగుంది, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఇందులో స్పెషలైజేషన్స్ ఏమున్నాయి అది కూడా క్లారిటీ తీసుకొని నిశాంత్ జీ, వాట్ ఆర్ ద స్పెషలైజేషన్స్ రిలేటింగ్ టు దిస్ బ్రాంచ్? Okay, at Maro University in electrical engineering, starting from 5th semester, we offer 4 different electives. So based on the interest of the students, we offer power system group, power electronics group, renewable energy group, and electric vehicle group. Right. So based on the interest of students, student can opt for any specialization in any of those 4 elective groups. And apart than this, we offer skill courses every semester, starting from the first year. So that will help students to cover up the things which is not in the regular curriculum. And in 6th semester, we offer compulsory internship for 15 days. And in 8th semester, we offer a full-time project where student can opt for an industrial defined project where student is deputed for 3 months in the industry, and student will complete their project from the industry. Right. So this will be a very great opportunity for student to closely work and observe the industrial practices before even getting graduated from the campus. రైట్. థ్యాంక్ యూ నిశాంత్ జీ, థ్యాంక్ యూ ధర్మేష్ జీ. Thank you, sir. Thank you so much. సో అది మార్వాడి యూనివర్సిటీలో కోర్స్లో కావాల్సినటువంటి థియరిటికల్ ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్ అనేది టాప్ ప్రయారిటీ అని నిశాంత్ గారు చెప్తున్నారు. సో
సో కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ని, ఇండస్ట్రీ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి అక్కడ ఇంటర్న్షిప్ చేసేటువంటి స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సో కెమికల్ ఇంజనీరింగ్ అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇక మిగతా సెగ్మెంట్స్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి వాటిని కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే సివిల్, మెకానికల్ గురించే ఎక్కువ ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఆ రంగాల్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఏమేమి మార్పులు వచ్చినాయి, ఇది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ అంకుర్జీ మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం. అలానే మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్ రమేష్ జీ ఉన్నారు. నమస్తే. నమస్కారం. సో ఫస్ట్ మనం సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. సార్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్? దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. యాక్చువల్లీ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ సెక్టర్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్. So what about civil engineering? So sir, you have rightly said that every sector in engineering is nowadays transforming, including civil engineering. Okay. I would say none of the countries can progress without the excellent infrastructural growth. Okay. And in India, we have seen that in past decade, we have made several marvelous and award-winning structures within the country, including the tallest statue Okay. that is also situated in the Gujarat itself. We have built so many kilometers of the roads, which the highest quality, and we are running equally to all the developed countries. So I would say civil engineering is a branch which offers plenty of opportunities to all the Indian students, Okay. especially those who want to build their own career by pursuing jobs, by pursuing their own consultancy. That is one of the greatest benefit which is civil engineering offering to all the students. Third is the becoming the entrepreneur in terms of product development for building constructions. Okay. There are other opportunities also, like if you bear the civil engineering degree, you can become the consultant for the companies. Okay. Every company, including South India to Jammu Kashmir, Okay. every company which is establishing themselves, they require quality engineers, they require construction engineers, civil engineers, as well as environmental engineers. Right. So all these are the part of the civil engineering. So it's all come under only one branch, civil engineering. Yes, sir. Right. If you bear the BTech in civil engineering, you can apply for all this opportunity. Okay. But the significant fact about the opportunity of civil engineering is it's one of the biggest industry where you can participate in the government sectors also. Okay. The government of India has offered or has been offering several posts in several segments, not only in teaching but all the other industries. Okay. So if you will notice, civil engineer is present in all the industries. Right. So without construction we cannot progress, without good roads we cannot progress, without good bridges we cannot progress. So all these are the part of civil engineering. But nowadays we are seeing that some colleges or universities are closing their civil engineering departments. Yes, sir. So that is where exactly Marwad University Department of Civil Engineering differs from all other institutes. Okay. Because we focus on primarily on three things. Our students should get basic knowledge, Okay. maybe being delivered by other institutes, but they stop there. But we start from there. Okay. So at Marwad University, when the student as a fresher come to us, we start refining, reforming their capacities, their skills in terms of communication, in terms of knowledge, and in terms of interpersonal skills. Okay. For example, if student is highly knowledgeable but unable to convince the people Okay. by talking and presenting, this is of no use. Yeah. So similarly, we work particularly on students' weakness in terms of their interpersonal skills. Okay. We also develop them for how to appear in the interviews, how to answer the questions of the industry experts. So this is how we are differing from the other institutes, and fortunately at civil engineering, if you see the records, we have plenty of the students every year take admissions, Right. not only from India but from the international fraternity also. Right. One more point regarding the skilling the people
that we have in our department, we provide them internship opportunities and we provide them project opportunities. We invite industry experts over here and allow them to deliver the lectures, to hold the workshops, and we give the latest state of art knowledge regarding computers also, because slowly the computer is also getting integrated into the civil engineering subjects. So in form of our curriculum also, civil department, we have started offering programming with let us say C language, programming with Python, and we are also slowly integrated IoT and AI also in our syllabus. So our student in civil engineering will not be left behind for any competitive examination or interviews. రైట్ డాక్టర్ అంకుర్జీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది టాప్ ప్రయారిటీలో తీసుకుంటున్నారు. కేవలం థియరీ నాలెడ్జే కాకుండా దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవతల వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఇది కూడా స్టూడెంట్ డేస్ నుంచి అలవాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పైగా సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టేజెస్లో వస్తున్నటువంటి అన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని కరికులంలో భాగం చేశారు. సో అందుకనే ఇక్కడ జాబ్ గ్యారంటీ అనేటువంటి రీతిలో ట్రైనింగ్ జరుగుతుంది. సో అసలు జాబ్ గ్యారంటీకి ఇచ్చేటువంటి అష్యూరెన్స్ అంటే అది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. అంకుర్జీ, వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్ ఈజ్ వెరీ నైస్ అండ్ డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ యు ఆర్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. బట్ వాట్ అబౌట్ పొజిషన్స్ అండ్ పోస్టింగ్స్? Yes, sir. So every time we have a separate, let us say, training and placement cell. Our placement cell and our faculty also as a department, we work together to provide best opportunities to our civil engineering students in highly reputed companies, as well as we focus on those who are localized students. Like from South India, if we have a specific mass of the students, we try to get connect with the South Indian civil engineering companies. We approach them, we invite them, and we want them to interview our students. So we provide best skills, knowledge and exposure to our civil engineering students, and we put both the parties face to face, like student and the opportunity in terms of companies. So they interview our students, they give us the feedback also that you can, if you can refine this component for the next batch, definitely we positively take it as a improvement, and every time we organize best opportunities. ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే కనుక చదువుకునే టైంలోనే ఇన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి పైగా మేనేజ్మెంట్తో పాటు ఆర్గనైజేషనల్ బిహేవియర్ని ఒక యాటిట్యూడ్గా అలవాటు చేస్తూ ఏవైతే కంపెనీలు ఉన్నాయో, ఇంకో ప్లస్ పాయింట్ మనకి ఇందులో కనబడింది ఏంటంటే సౌత్ ఇండియన్ కంపెనీస్ని సివిల్ ఇంజనీరింగ్లో ఇంటిగ్రేట్ చేయడం. సో ఇన్ని రకాలుగా ఇక్కడ మదనం జరుగుతుంది. కాబట్టి మార్వాడి యూనివర్సిటీస్ అంటే, ఈ యూనివర్సిటీ అంటేనే పిల్లలు ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జాయినింగ్స్, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో మిగతా డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మెకానికల్లో వస్తున్నటువంటి చేంజెస్ ఏంటి, ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి, అది కూడా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. రమేష్ జీ, టెల్ మీ అబౌట్ యువర్ డిపార్ట్మెంట్, మెకానికల్ ఇంజనీరింగ్. So mechanical engineering department is one of the pioneer engineering department in the Marwadi University. The department was established in the year of 2009 at the time of the inception of this institution. And it is one of the department where we have a very good laboratories among all the departments. The faculty members of the mechanical departments are highly experienced, and majority of the faculty members are PhD holders from the reputed institutions. If we come to the department, offers the BTech level of the courses. So we are offering a basic mechanical engineering course where we are focusing on the core as well as the fundamental knowledge. But to meet the recent requirements of the industry, now we have started to update our curriculum as per the requirement of the industry. So the recent technologies like the artificial intelligence, machine learning, robotics, automation, deep learning, that we have integrated in our basic curriculum, where we are offering the various courses in the domain of the robotics, artificial intelligence, machine learning and deep learning also. చూసారు కదా, మార్వాడి యూనివర్సిటీలో ఒక మెకానికల్ ఇంజనీరింగ్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని డాక్టర్ రమేష్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏఐ గురించి మాట్లాడతాం, మనం మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడతాం, ఐఓటీ గురించి మాట్లాడతాం, రోబోటిక్స్ గురించి మాట్లాడతాం. బట్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి మెకానికల్ ఇంజనీరింగ్లో ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా కరికులం డిజైన్ అయింది. అంటే
ఫ్యూచర్ కోర్సెస్ అంటే ఫ్యూచర్లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ఈ రోజే విజన్ చేయడం అనేది మార్వాడి యూనివర్సిటీ కరికులంలో ఉన్నటువంటి స్పెషాలిటీ. సో ఈ స్పెషాలిటీని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అవి కూడా క్లారిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రమేష్ జీ, వాట్ అబౌట్ ద ఆపర్చునిటీస్ డిపెండింగ్ ఆన్ యువర్ కరికులం? వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ గోయింగ్ టు గెట్ అవర్ స్టూడెంట్స్? As we know, mechanical engineering is an evergreen branch. Okay. So as we say, where machines are there, there are the needs of mechanical engineers. Okay. But in recent time now, if you consider the machines, then it is not only the physical machine, it now considers the computers also. So Okay. computers are also one kind of machine. Okay. You can see the mechanical engineers are now working from the hardcore mechanical engineering companies to the now in software companies also. So if we consider the basic, you say the engineering companies, process industry, software industry, power plants, everywhere the mechanical engineers are capable to work. Okay. The curriculum of our department is designed in such a way so that we are covering all these aspects of the concept and knowledge. At Right. the same time, we are offering the skill-based courses also to the students. Okay. So due to that skill-based course set, students are ready when they are graduating from here to work in all different kinds of the industries. Okay. In the final year, we provide opportunities to the students to work in a project or internship. Okay. So based on their special knowledge in the specific domains of the project and the industrial experience, Okay. this helps students to get the placement in the good industries. Right. So our students of mechanical engineering are placed in the various industries like the Reliance, L&T, Okay. BKT tires. So it is all done with campus recruitments. Mostly the student, those who are interested, majority of the students are placed during their final year only from the Okay. campus placement. ఓకే ఓకే గ్రేట్. సో ఇది విన్నారు కదా, మార్వాడి యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్లోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లోనే చాలా మంది పిల్లలు జాబ్ కొట్టేటువంటి కెపాసిటీని డెవలప్ చేసుకుంటారు. దానికి మేజర్గా ఏంటంటే కంప్యూటర్స్ అంటే మనం ఒక వేరే ప్రపంచంలా చూస్తాం, బట్ అది ఇంటిగ్రేట్ అయ్యి అన్నిట్లోనూ పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మెకానికల్లో స్పెషల్గా ఫైనల్ ఇయర్స్లో చేసేటువంటి ఈ స్కిల్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వలన స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ రమేష్ గారు. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ స్పెషల్గా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ మేజర్ యూనివర్సిటీస్, మేజర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇండియన్ ప్రైడ్గా ఫీల్ అయ్యేటువంటి ఐఐటియన్స్, ఒక విధంగా ఐఐటిలో చదువుకొని వచ్చిన వాళ్ళు, బిట్స్ పిలాని లాంటి సంస్థల్లో వచ్చిన వాళ్ళు. అందుకనే ఒక ఇంటిగ్రేటెడ్ రిక్వైర్మెంట్స్ ఇండస్ట్రీకి ఏమున్నాయి, అట్ ద సేమ్ టైం అకాడమిక్ కరికులంలో కావాల్సినటువంటి చేంజెస్ ఏంటి, ఈ రెండింటిని ఒక కాంపోజిట్ ప్యాకేజ్గా మార్చి వీళ్ళు విద్యార్థులకు కావాల్సినటువంటి స్టడీస్కి కావాల్సినటువంటి అటు ఎక్స్పీరియన్స్ని ఇటు నాలెడ్జ్ని రెండింటిని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో థ్యాంక్ యూ రమేష్ జీ, థ్యాంక్ యూ అంకుర్ జీ. Thank you. చూశారు కదా, మార్వాడి యూనివర్సిటీలో కీలకమైనటువంటి కోర్ డిపార్ట్మెంట్స్ 4 డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఒక ఛాలెంజ్ చేశారు మహేంద్ర నాయుడు గారు, దాన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నంలో భాగంగా మనం డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్తో మాట్లాడాం. సో ఇప్పుడు మహేంద్ర నాయుడు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. మహేంద్ర నాయుడు గారు, మీరు చెప్తే నేనేదో కొంచెం క్యాజువల్గా తీసుకున్నా, ఒకసారి మాట్లాడినాక మీతో మాట్లాడదాం అని అనుకున్నా, బట్ వెరీ టఫ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి బ్యాక్గ్రౌండ్, ఫ్యాకల్టీ కూడా ఐఐటి బ్యాక్గ్రౌండ్, ఇదంతా అర్థమైన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్. మార్వాడి యూనివర్సిటీ స్టాండర్డ్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు సార్. ఓకే. ఇండియాలోని ఇన్స్టిట్యూషన్స్కి ఈ కోర్సెస్ రన్ చేయడం ఇబ్బంది అవుతుందేమో, కానీ మా దగ్గర అద్భుతంగా నడుస్తున్నాయి. ఓకే. సో దానికోసం నేను చెప్పాలనుకున్నానంటే, మేము చెప్పిన ఎలక్ట్రికల్ కావచ్చు, లేదా మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, 100% ప్లేస్మెంట్తో మా పిల్లలు బయటకు వెళ్తున్నారు సార్. ఓకే. ఒకటికి మించి ఆపర్చునిటీస్తో బయటకు వెళ్తున్నారు. ఓకే. అంటే అక్కడ ఒక ఆపర్చునిటీ వస్తే చాలా అనుకుంటున్నారు కదా, మా వాళ్ళు ఇదొద్దు అని చెప్పి చాయిస్ తీసుకుంటున్నారు. ఓకే. ఆ రకంగా ఉంది. అందుకే సార్ ఇందాక ఏం చెప్పారు, 1 కాదు 2 కాదు, మినిమం 3 నుంచి 4 ఆపర్చునిటీస్ చేతిలో పట్టుకుంటున్నారు మా వాళ్ళు అని. దట్ ఈస్ వాట్ మార్వాడి యూనివర్సిటీ. రైట్. థ్యాంక్ యూ మహేంద్ర నాయుడు గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. రైట్. ఇది నేను ఎందుకని ఇందాక మాట్లాడేటప్పుడు మహేంద్ర నాయుడు గారితో చాలా వరకు నాకు సందేహాలు ఉన్నాయి, కానీ క్యాంపస్లో అడుగుపెట్టినాక కొంత క్లారిటీ వచ్చింది. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడినాక, ఆయన కాన్ఫిడెన్స్ చూసినాక ఫస్ట్ హెచ్ఓడిస్తో మాట్లాడదాం, ఆ తర్వాత మాట్లాడదాం ఈయనతో అనుకున్నాను. బట్ వాళ్ళు మాట్లాడిన విధానం చూసిన తర్వాత మార్వాడి యూనివర్సిటీ అటు ఇండస్ట్రీని ఇటు స్టూడెంట్కి కావాల్సినటువంటి అకాడమిక్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, చాలా కోర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిలో అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేసే ఓపిక మీకు ఉండాలి.
సో మార్వాడి యూనివర్సిటీ ఇచ్చినటువంటి క్లారిటీతో మీకు కూడా క్లారిటీ వచ్చిందని చెప్పని నేను అనుకుంటున్నాను. మార్వాడి యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ కావాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకి కాల్ చేయండి. అలానే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో మార్వాడి యూనివర్సిటీ తన కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. డైరెక్ట్గా అక్కడ అప్రోచ్ అయ్యి మీ అడ్మిషన్ ఫామ్స్ని ఫిల్ చేయొచ్చు. మధ్యలో వేరే వేరే ఇంటర్ప్రిటెడ్ సర్వీసెస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మార్వాడి యూనివర్సిటీతోనే ఈ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు.